అందరికీ నమస్కారం. ఈరోజు బడ్జెట్ సమావేశానికి హాజరైన గౌరవనీయులు మన తాడపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే సాబ్ జేసీ అశ్వత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన తాడపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈనాటి సాధారణ సమావేశంలో హాజరైనటువంటి గౌరవ వార్డు సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, గౌరవ ఈరోజు అసలుకి మాటలు రావట్లేదు. ఒక సాధారణమైన మున్సిపాలిటీ, చిన్న మున్సిపాలిటీ 100 కోట్ల పైచిలకతో బడ్జెట్ పెట్టిందంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందం. 100 కోట్లు అనేది ఇంటంటేనే అసలుకి అది ఏం మాట్లాడుతుంది అట్లా, అసలు ఆనందం కింద లోపల నుంచి బయటకు వస్తానే ఉంది. అసలు ఏంది అసలు 100 కోట్లు అంటే? మరి ఇది సాధ్యమైందంటే ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా క్రెడిట్ మాత్రం మన చైర్మన్ గారికి అయితే పోవాలి. ఒక విజనరీ అందరూ చెప్తా ఉంటారు, మన ముఖ్యమంత్రి కూడా చెప్పారు 2047 అని. కానీ ఒక విజన్ పెట్టుకొని ఆ విజన్ చేరుకోవడానికి చేస్తున్నాం చూడు, ఆ బాధ కష్టము ప్రతి ఒక్కరికి చెందుతుంది. విజన్ ఉంది చైర్మన్ గారికి, కానీ మనం గమ్యం చేరాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పనిచేస్తే తప్ప మన గమ్యం మనం చేరుకుంది. మరి ముఖ్యంగా మన కమిషనర్ గారు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు ఏంటంటే సాధ్యం కాదు, మీరందరూ పనిచేశారు కాబట్టి సాధ్యమైంది. ఇలా తెప్పించుకున్నాను బడ్జెట్ బుక్. నేను ఒకసారి చూద్దాం ఏంటి మన బడ్జెట్ అంటే. నిజంగానే మన స్టేట్ కి ఉన్నంత బడ్జెట్ ఉంటుందా లేకపోతే ఎట్లుంటుందో కూడా నాకు తెలిసి మీ అందరికి కూడా ఎవరికి అంత ఐడియా ఉండేది. బుక్ తిరిగేస్తా అంటే అర్థమే భ్రమలో ఉన్నా నేను. ఓ 10 కోట్లు, 2 కోట్లు, 5 కోట్లు ఏదో మనము ఆదాయం ఉందేమో అనుకుంటాండి. మన మున్సిపాలిటీ కేవలం ప్రాపర్టీ ట్యాక్సే దాదాపు 11 కోట్లు మనకి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా మనకి ఆదాయం వస్తుందంటే నిజంగా చాలా ఆనందపడాల్సిందే. మరోవైపు స్టాంప్ డ్యూటీ అయితేనేమి, రెంటల్స్ అయితేనేమి, చిన్నవి మనము ఏవైతే వేస్ట్ అనుకుంటామో అది అమ్మి దాని నుంచి వచ్చే ఆదాయం అయితేనేమి అంతా కలిపామంటే దాదాపు 35 కోట్ల ఇన్కమ్ మనకి కేవలం మన మున్సిపాలిటీ నుంచి వస్తుంది ఈరోజు. ఇది కలెక్షన్ వస్తుందంటే ఏదో ఊరికి వచ్చి వాళ్ళ కలెక్షన్ ఏదో కట్టిపోతున్నారు అనుకుంటున్నారా? లేదు. వీళ్ళందరూ ఎవరైతే మనకి అధికారులు ఉన్నారో, మున్సిపాలిటీ వెనకల సైడ్ కూర్చొని లోపల మనకి పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో కట్టిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం 80 నుంచి 90% ఇన్కమ్ మనకి ఈజీగా కలెక్ట్ అయ్యారు. అదే వాళ్ళు పని చేయకపోతే ఈరోజు మనకు ఆ బడ్జెట్ ఉంటుందా? ఉండదు. నిజంగా ఆ నంబర్స్ చూస్తుంటేనే అసలుకి అర్థం కాని నంబర్స్. మరి వచ్చే సంవత్సరం ఏదైతే 26 నుంచి 27 ఉందో వాళ్ళు మళ్ళా టార్గెట్స్ పెట్టుకున్నారు. ఏంటా టార్గెట్స్ అంటే, ఈ సంవత్సరం మనకి 35 కోట్ల ఆదాయం ఉందంటే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అది పెరగాలని చెప్పి ఒక 10% అన్న మనం టార్గెట్ పెట్టుకోవాలని చెప్పి దాన్ని 41 కోటి టార్గెట్ పెట్టుకున్నారు. మన సాధ్యం కావాలంటే ఏం చేయాలా? వాళ్ళకు మనం ఒక చెయ్యాలి. మన వార్డులలో మనం తిరగాల, అవగాహన నేర్పించాల వాళ్ళకి, ఎలా మనం కడితే మన మున్సిపాలిటీ ఇంకా బాగా చేసుకోవచ్చు అని చెప్పి. మరి దీనికి తోడైతే మనకి స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది. మళ్ళీ 40 కోట్లు మన ఆదాయం అయితే
60 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతున్నాం మనం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రోడ్లు అయితేనేమి, మనం వసతులు కల్పించడం, నీళ్లు పీడించడం అయితేనేమి, వాటర్ ట్యాంకులు కట్టించడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రిపేర్లు చేసుకోవడం, కొత్తవి మళ్ళా కొత్తవి కూడా మనం ఏర్పాట్లు చేసుకోవడం. ఇది దాదాపు 60 కోట్లు మనం ఖర్చు చేయబోతున్నాం రాబోయే సంవత్సరం. మళ్ళీ దీంట్లో ఒకటి బాధాకరం అంటే అది బాధ అనుకోకూడదు. మనం ఒక మంచి పని చేయడానికి కోసమే మనం చేసాము. కానీ ఏం చేద్దాము, మన ప్రభుత్వం లేకుండా పోయింది 5 సంవత్సరాల్లో. అమృత్ 1 అనే పథకం ఏదైతే మనం స్టార్ట్ చేశామో అది లోతు వెనకబడి, అయినా కూడా దానికి ఖచ్చితంగా టెన్షన్ మనము నెల దాదాపు 30 లక్షల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడతాం. అయినా ఇబ్బంది లేదు. అమృత్ 2 అనే పథకంతో మళ్ళా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఒకటే చెప్తున్నారు, ఏవైతే మీకు మిగతా నీళ్లు ఏవైతే ఉన్నాయో మనం ఇయ్యాల్సిండేది దాదాపు 9,000 కలెక్షన్లు అనుకుంటే ఇంకా ఇయ్యాల్సిండేది, అవి ఇచ్చేదానికి అని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వచ్చి మరొక 60 కోట్ల రూపాయలతో అమృత్ 2 అనేది స్టార్ట్ చేయబోతుంది. ఈ పథకం కూడా మీరు చూసారంటే ముఖ్యంగా తాడిపత్రిలోనే మనం ఇంప్లిమెంట్ చేయగలిగినాము. అమృత్ 1 కూడా నాకు తెలిసి ఒక 60% 70% కంప్లీట్ అయింది కదా. అమృత్ 1 లో కూడా మనకి 70% కంప్లీట్ అయింది. జస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర ఏదైతే ఉందో ఆగిపోయింది. కానీ మన చైర్మన్ గారు ఒకటే అన్నారు, అమృత్ 2 లో ఈసారి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఏదైతే మనం సజ్జల దగ్గర ప్లాన్ చేసామో పూర్తి చేయాలని చెప్పి స్పెషల్ గా రిక్వెస్ట్ చేసుకుంటే మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది దానికి. సో తొందరలో మనం అది ఏదైతే ఉందో సజ్జల దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి చేస్తాము. అదేవిధంగా మీరు చూసారు మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి పాడైపోయింది. అయినా కూడా రూపాయి కూడబెట్టుకుంటా ఎక్కడైతే మనం రిపేర్లు చేయాలో చేసుకుంటా ఖచ్చితంగా మన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి మీరందరూ కౌన్సిలర్లు కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేశారు. ఖచ్చితంగా వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఇదే కాకుండా అమృత్ 2 లో మనకి ప్రత్యేకించి 15 కోట్లు మన ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ట్రంక్ మెయిన్ ట్రంక్ ఏదైతే ఉందో అది రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఒక 15 కోట్లు వరకు శాంక్షన్ చేయించుకుంటాం. కాబట్టి తొందరలో మన మెయిన్ ట్రంక్ కూడా రెడీ అవుతుంది. ఏ విధంగా అయితే మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనిచేసేదో అదే విధంగా పనిచేస్తుందని చెప్పి మరొకసారి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా 3 వార్డులో కూడా ఎక్కడైనా సమస్య ఉంటే మాత్రం వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ సమస్య ఉంటే మాత్రం ఇమీడియట్ గా తీసుకురండి, మన దగ్గరికి అంతా రిపేర్ చేపిద్దాం దానికి. అదే విధంగా మీరు ఇందాక కమిషనర్ గారు చెప్తాను, సోలార్ చాలా ప్రయత్నం చేశారు చైర్మన్ గారు. చాలా మందిని సిఎస్ఆర్ కింద కూడా అడిగారు. ఏం చెప్పాలంటే మనకి రాలేదు సిఎస్ఆర్ ఫండ్స్. కానీ ఈ సోలార్ ఏదైతే 1 మెగావాట్ మనం అనుకుంటున్నామో అది ఇన్స్టాల్ చేసామంటే మాత్రం ఖచ్చితంగా నెల 20 నుంచి 25 లక్షలు మనం ఏదైతే సేవ్ చేసుకుంటామో ఆ 25 లక్షలు మనం తిరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కన్నా చేస్తాం. నమస్కారం. కమిషనర్ టు స్వీపర్, నాకైతే ఎప్పుడు కమిషనర్ ద లోయెస్ట్ మ్యాన్ ఇస్ కమిషనర్. పొద్దున్నే లేస్తే రోడ్డు చూస్తాం. మై స్కావెంజర్స్ ఆర్ నంబర్ 1. మళ్ళీ వాళ్ళకు మేము కూడా టైం అయిపోతుంది. 32 రోజులు ఎంచుకుంటున్నారా? ఎంత వరకు విజయ్
సరిగా ఎంచుకోలే ఈ మొగం 17కి అయిపోతుందిరా. బట్ నేనైతే మీ అందరూ మా కౌన్సిలర్లు ఆపోజిట్ కౌన్సిలర్లు మరి బడ్జెట్ ఏమర్థమైంది నాకు తెలియదు, నాకే అర్థం కాదు ఒక్కోసారి. దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకే మనం ఏం చేసినా కౌన్సిలర్లు వచ్చి ముందు కూర్చొని నేర్చుకోండి అని చెప్పాను. చాలా మందికి తాడిపత్రి మున్సిపల్ అంటే మనలోనే ఏముంది, ఆ కర్టన్స్ ఎంతో తెలుసా, అంత నీట్గా కుట్టించినామంటే అర్థమేమి, ప్రతి చిన్నది కూడా మనం ఇంట్రెస్ట్ గా చేస్తాం. ఏదో ప్రపంచం చూపించాడు మన ఆయన, మేము లేకపోతే లుంగిగాలమే. దేవుడి దయ వల్ల మమ్మల్ని ప్రపంచం చూపించినాడు కాబట్టి ఈరోజు ఈ మున్సిపాలిటీ ఇలా ఉంది. మన ఊళ్ళో ఉన్న వాళ్ళకు ఏదో అలా పోవాలని, కానీ ఎవరన్నారా అని దిక్కు తెలియలే. కానీ మా వైఎస్ఆర్ కూడా చెప్తున్నా, ఏదో అప్పుడు పవర్లో ఉన్నప్పుడు కొద్దిగా సరిగ్గా లేరు, కానీ దాని తర్వాత మాకు అన్ని విధాలా సహకరించారు. మీ యొక్క హ్యాండ్ కూడా ఉంది ఈ బుక్, మీ సౌకర్యం చెప్పుకుంటున్నాం. ఇదంతా ఏం తెలుసా, ఈ బుక్ అంతా మా వాడికి వాడు మా వాడే కదా, వాడే రా మనవాడు. ఏందో చూడలేదు బుక్, ఊరే చదువురా, పైన తత్వం లోపల పైన హెడ్డింగ్ ఏముందిరా చెప్పురా నాన్న. ప్రాపర్టీస్ ఆఫ్ తాడిపత్రి, ఇది దొంగ అన్ని ఫోటోలతో సహా యాదవ్ రాసిన 2,000 కోట్ల ఆస్తి ఉంది ఈరోజు మున్సిపాలిటీకి. సరే, కొన్ని కోరికలు చెప్పమ్మా. సరే, అవన్నీ మళ్ళీ మాట్లాడుకుంది. ఇప్పుడు నేను మాట్లాడుకుంది, నువ్వు చెప్పిదాన్ని మాట్లాడకూడదు. డోంట్ వరీ, యువర్ మై పీపుల్ ఉండి ఎంతసేపు తాడిపత్రులు ఉండే వాళ్ళందరూ మా వాళ్ళు. నాకు చాలా కోరికలు ఉన్నాయి. సోలార్ మా ఎమ్మెల్యే గారు చెప్తున్నాం చేసుకుందాం అన్నాడు, చేసినామా. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే సర్వే చేస్తున్నారు. 1 మెగావాట్ పర్మిషన్ ఇలా ఎమ్మెల్యే గారు ఎన్నో కష్టాలు పడి పైన ఫైల్ మూవ్ చేస్తే అయింది, కానీ డబ్బులు లేవు. ఇంజనీర్ గారు ఉన్నారు, అడగండి. సొంతం మున్సిపాలిటీలో సొంతం డబ్బులతో దాన్ని టేకప్ చేసిన 20వ తేదీ మీరందరూ రావాలి. దయచేసి అందరు కౌన్సిలర్లు దయచేసి ఓపెనింగ్ పెట్టినాం. ఫౌండేషన్, సోలార్ ఫౌండేషన్, అజర్ స్టీల్ కు నీళ్లు ఇచ్చేది ఫౌండేషన్, కొత్తది షాపింగ్ కాంప్లెక్స్ నది ఒడ్డున అంతా శాంక్షన్ అయింది. కంపెనీలు చాలా వచ్చాయి. రేపు అన్నాడు ఈ కంపెనీ వస్తుంది. వీళ్ళు జార్ఖండ్ అక్కడ ఇక్కడ పెట్టారు, చాలా ఇష్టపడ్డారు. ఊరిని సర్వే చేశారు.
వాళ్ళు 8 రోజులు సర్వే చేసిన తర్వాత ఎస్ అన్నారు. స్క్రీన్స్ కూడా వేస్తారు, 2 స్క్రీన్లు, బ్రహ్మాండమైన స్ట్రక్చర్. నేను అవతల పక్కన వాళ్ళు వస్తే ఒక ట్రయల్ రన్ కోసము రే నానా బిల్డింగ్లు కట్టంటారు అన్న. అమ్మా తల్లి ముందు ఎన్ని కోట్లు అడిగినారు, ఎన్ని పైన అంతస్తులు అడిగినారు? ముందు అడిగినదంట ఇప్పుడు అడిగినారు. ముందు అడిగింది 3 అడిగే ఇప్పుడు G+5 చేసినారు. ఎందుకంటే వాళ్ళు సర్వే చేయించుకున్నారు. ముందు ఒకసారి ఒకటి అన్నారు. అందరూ వ్యాపారస్తులే. దాంట్లో నేను చాలా ఎంకరేజ్ చేసిన. ఎందుకంటే నేను ఇది రేపు పెట్టబోతున్నా, అదంటే వాళ్ళ సొంతం డబ్బులు. ఇది మున్సిపాలిటీ స్థలం 100% ఫౌండేషన్ ఎరువైతుంది. ఎవరు రాకపోయినా చేస్తాం, ఎందుకంటే బ్యాంకులు అడిగినాం ఇస్తారు. లేదంటే చాలా మంది నా దగ్గరకు వచ్చారు, మేము 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తామన్నా అని. బ్రహ్మాండంగా ఉంటుంది. తాడిపత్రి అంటేనే మిమ్మల్ని గౌరవం చూసేంత ఇది చేస్తా నేను. ఎందుకంటే నాకు కూడా ఒకటే, టైం అయిపోయినా పర్వాలే, మళ్ళీ అయితే వద్దనుకున్నా. తగిన గౌరవం వేయలే. కానీ ఈ ఊరు పుట్టిన, ఈ ఊర్లో పెరిగినా, ఈ ఊరు నన్ను ఇంత పెద్ద చేసింది కాబట్టి నా బాధ్యత. దీని అయిపోయి చేస్తా. అట్లనే సాఫ్ట్ సర్వీస్ డ్యామ్ కట్టాలన్నాం. ఇప్పుడు ఏమైందంటే ఈ బ్రిడ్జ్లు వచ్చినాయి కదా, నేషనల్ హైవే బ్రిడ్జ్లో, దాంట్లో ఒక స్కీమ్ ఉంది. ఏమంటే ఒక బ్రిడ్జ్ ఉండదంట, లోపలికి డ్యామ్ కడతారు, పైకి కాదు. అంటే నీళ్లు పక్కన పోకోకుండా. ఇది ఎప్పటికైనా గండికోట ఇవన్నీ మనం నమ్ముకోకూడదు. మన సోర్స్ మనం చేసుకోవాల్సిందే. అందుకోసం ఆ శివాలయం దగ్గర ఆటి వరకు పట్టేశారు. ఎందుకంటే ఈ నుంచి డ్యామ్ కట్టాలంటే అది వాళ్ళు డబ్బులు హీరో. అందుకని మన పార్క్ ఉంది కదా, ఆ పార్క్ లెవెల్కు మట్టి నింపిస్తున్నాం. నింపితే ఆ నుంచి దగ్గర అవుతుంది డ్యామ్. ఎందుకంటే ఆ గడ్డకు ఈ గడ్డకు అవుతుంది కాబట్టి దాన్ని కూడా మొదలు పెడుతున్నా. మున్సిపాలిటీ డబ్బులే వాడడం లేదు. అట్లనే కాలువ మనం ఓపెన్ చేసినామా, దానికి డబ్బులు చేసిన. చింతల వెంకట స్వామిది ఆ రోడ్ ఏం చేసినారు, హై కోర్టు ఇచ్చేసింది. అదే తిక్కరాయ మఠం 10 ఎకరాలు ఉంది, దాన్ని వెకేట్ చేయాలండి. మనం కాదు చేసిన, అదే కోర్టు ఇచ్చింది ఎండోర్మెంట్ తహసీల్దార్కి ఇచ్చారు. మున్సిపాలిటీ మంది కాబట్టి మనకి ఇచ్చారు. రేపు పొద్దునే మీటింగ్ కూడా పెట్టిన వాళ్ళ దగ్గర. అది పలకొట్టడం ఈజీగా చేయలేము. మనకెందుకు పడ్డాను, కోర్టుకు పొమ్మన్నా, కోర్టుకు పోయినా కానీ స్టే ఇచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే కోర్టే ఇచ్చింది తీసేమని. వాస్తవం చెప్తున్నా, అసలు మీకు ఎన్ని బాడీలు వస్తాయో తెలుసా? సంవత్సరానికి రాసినారా? ఉంది కదా, చూసుకోండి. ఇవన్నీ కంప్లీట్ అయితే మున్సిపాలిటీ జీతాలు కూడా మనమే ఇవ్వగలం. అయితే ప్రతిదీ మేము టేకప్ చేస్తాను. శ్మశానం చూసినారు లేదో,
టేకప్ చేసిన హిందూ బరియల్ గ్రౌండే కాదు, అన్ని బరియల్ గ్రౌండ్ కూడా మేము టేకప్ చేస్తున్నాము. గుళ్ళే కాదు, దర్గాలో మా క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా మేము టేకప్ చేస్తున్నాం. మీరు అప్పుడే చూసుంటారు ఎలా జరుగుతున్నాయి పండుగలని. ఇది ఒక ప్రత్యేకమైన ఊరు. ఈ ఊర్లో ఏదో ఉంది, అతీత శక్తి ఉంది. మూడు మూడులో బతికే ఊరు ఇదే. ఇందాకే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు 54 మంది డాక్టర్లు ఉన్నారు, దాంట్లో 8 మంది తాడిపత్రి వాళ్ళు. ఎందుకు వచ్చారు? మొన్న 26వ తేదీ కూడా నేను రన్ను పెట్టి ఎవరైనా పిలిపించిన ముస్లిం అమ్మాయిలు 3 వచ్చారు. మన పోలీస్ రోడ్లో ఆదికు మనం నూనె వాళ్ళకి ఇది ఉంది, దాంట్లో సత్తులో పోతే మా పాప ముస్లిం లేడీ ఉంది. क्या मानो आपको कपड़े बेचती भाई కార్నర్ లో అమ్మాయి ముస్లిం అమ్మాయి ఉంది. మాను అమ్మా నీ ఇన్కమ్ ఎంత తల్లి అన్న? ఎంతమ్మా తల్లి నీ ఇన్కమ్ అన్నా? 3 lakhs సార్ ఉంది. साल महीना को महीना बोलू सर मैं 3 लाख ఎంటెక్ చేసింది అమ్మాయి 25,000 పనిచేస్తానంట. వదిలిపెట్టి వచ్చి ఇప్పుడు జ్యూస్ ఫ్రూట్స్ అన్ని చేసి అమ్ముతాను. 70,000 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి గుడ్లో పోతుంది 1,20,000. మా ముస్లిం అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఏమంటే సార్ నెలకు జాకెట్ కుడతాను సార్, 350 రూపాయలు వస్తుంది సార్. సాయంత్రం 6 అయితేనే రొట్టెలు చేస్తాను సార్, 60 రొట్టెలు చేస్తాను సార్, 5 రూపాయలు సార్. కెనరా బ్యాంక్ మీద ఉంది, చదువు లేదు సంధ్య లేదు. అయిపోయి 56 ఏళ్ళు. ఏం పండు అమ్ముతుంది? బొప్పాయి 60,000. ఈ ఊరిలో ఇన్కమ్ ఉంది. ఈ ఊరు డెవలప్మెంట్ చాలా ఉంది. మాకు ఈ ఊరు ప్రజలు దేవుళ్ళు. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడని. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా పోతే కనీసం నాకు గంట తీసుకుంటుంది, సెల్ఫీలు తీసుకుంటుంది. ఎవరు ఇచ్చారు? ఈ తాడిపత్రి ప్రజలు. ఎయిర్పోర్ట్ కో ఎక్కడన్నా పో, బాంబేకి ఏమన్నా ఆపరేషన్ చేయించుకుంటే సార్ సెల్ఫీ సార్ అన్నాడు. ప్రమాణం దేవుడితో. ఏం సార్ అంటే నేను జూనియర్ అనిస్టిషియన్ సార్, నేనే మీకు ఇచ్చేదని అని. హౌ డు యు నో మీ అన్నాడు. సార్ ఐ సీ సమ్ ఆఫ్ ద ట్యూబ్స్ ఆఫ్ యూ అన్నాడు. గ్రేట్. ఎవరు ఈ గ్రేట్ నాకు ఇచ్చినది? ఈ ఊరు దేవుళ్ళు. తాడిపత్రి జ్ఞానం దేవుల్లో. కొన్ని సహకరించడం ఇలా కాదు అవన్నీ మీకు వదిలిపెడుతున్నా. ముందుకు రండి, చూసుకోండి. ఈ ప్రాజెక్టులు అయితే వదిలిపెట్టాను. టైం అయిపోతుంది. 20వ తేదీ ఓపెనింగ్ ఉంది. ప్రమాణం చెప్తున్న 1 రూపాయి ఏ దానికి ఇక్కడ గవర్నమెంట్ లేదు. ఈ మున్సిపాలిటీ ఇచ్చింది 4 కోట్లు. తగ్గిస్తాం దాన్ని కూడా. దాని తర్వాత ఈ పైన కరెంట్ మళ్ళీ వస్తున్నా, సోలార్ అయిపిస్తా. 32 లక్షలు కడతాం నెలకి. అంత సమయంగా జరిగిందంటే ఏప్రిల్ పని అయిపోతుంది. ఎందుకంటే 2 నెలలే పని. అదే కొద్దిగా లోపల ఎక్కువ పోవాలి, డ్రిల్లింగ్ అవన్నీ.
ఇప్పుడే ఆడ నుంచి వచ్చినా చేస్తున్నారు. మమ్మల్ని సాగింది ఊరు మేము దీనికి రుణపడి ఉన్నాం. కానీ దీని ఇంట్లో కొనసాగాలంటే మంచి వ్యక్తులు రావాలా, మంచి వ్యక్తులు రావాలా. లాస్ట్కు మీరు ఆ కట్టం రేట్ ఎందుకు అనుకోకండి. మీరు పోతే 800 చెప్తారు, మీరు పోతే 800 చెప్తారు. దాంట్లో కూడా బార్గెన్ చేసి కుట్టించిన. మమ్మల్ని సాగిన ఊరు దీన్ని కాపాడుకోండి. కానీ నా కౌన్సిలర్లు ఉన్నారే, నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకే తెలియదు, ఎలా చెప్పాలో నాకు తెలియదు. కష్టకాలంలో ఈ ఊరు కష్టకాలంలో ఆదుకున్నారు. మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేదు. ప్రమాణం నా పిల్లల చాచి. మరి కాపాడుకునే బాధ్యత మీది. ఏం రోగం తగ్గినా కష్టం మున్సిపాలిటీకి. దయచేసి కానీ ఇప్పుడు అందరికి ఒక పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి. ఎవరిని కదిలిచ్చినా అన్నా సార్ కావచ్చు ఏం చేసుకుంటాం. సుఖం లేని డబ్బులు వేస్ట్, సుఖం లేని డబ్బులు వేస్ట్. ఒకసారి ఊరు గురించి కూడా ఆలోచించండి. మననే ₹1 కోటి పెట్టి మిషన్ కొన్నా, దీనికి అండర్ డ్రైనేజ్ కి కొన్నప్పుడు ఆలోచించిన కనీసం దీన్ని ఒక 10 రోజులు వేరే ఊళ్ళో పంపిస్తే బాడికి వస్తుందని చూస్తే ఒక పులివెందన ఉండింది. కానీ అది కూడా పోయింది. మీరు అనుకుంటారేమో దీన్ని కూడా చాలా కొన్ని కారణాల వల్ల చాలా చెడగొట్టారు. మనం ఇంకోటి అనకూడదు, మనం రెడీ చేసుకుంటాం. అది వచ్చిందంటే, మిషన్ వచ్చిందంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మననే తెప్పించాం. చండీగఢ్ నుంచి వచ్చింది, చాలా ఖర్చు పెట్టాం. అప్పుడు అది చూసిన తర్వాతే ఆర్డర్ ఇచ్చినాం, తయారైతుంది. ఇవన్నీ రేపు వస్తాయి. ఆడొక ప్రొక్లేన్ కన్నా 140 ఎంత సార్? 50 లక్షలు. అది 50 లక్షలు డాక్రా మహిళల ద్వారా తెచ్చిన. డాక్రా మహిళలు ఎవరంటే మా హరి, మా తిప్పారెడ్డి భార్య, మా పొట్టిరవి భార్య, మా మల్లికార్జున భార్య రిస్క్ మీద తెచ్చి పెట్టినామట. లాస్ట్ టైం ఆ 2 ప్రోగ్రామ్ కూడా అట్లనే. ఈరోజు రేపు అది కంత లేకపోతేనే మున్సిపాలిటీకి ఇస్తాం. చాలా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. ఏముండాలి? బుర్ర ఉండాలి. మీరు అనుకుంటారు ఇట్లా మున్సిపాలిటీ ఎక్కడ ఉందేమో అని. లేదు. నిజం చెప్పాలా? ఏం సార్ ఇంజనీర్ గారు నాకు ఎంత డబ్బులు బాకీ ఉన్నారు? నిన్న ఢిల్లీకి పంపించింది నువ్వా నేనా? పైపులకి ఇచ్చింది నువ్వా నేనా? ఆ రోడ్డుకి ఇచ్చింది మీరా నేనా? బిల్లులు చేసుకుందామంటే కూడా లేదే. బిల్లులు చేసుకుంటామంటే కూడా లేదు. అయినా కానీ ముందుకు పోతుంది మున్సిపాలిటీ. మరి మీ చేతుల్లో పెడతారు రేపు ఎలక్షన్ లో. జాగ్రత్త పడండి. దీన్ని చెడగొట్టద్దండి.
దయచేసి చెడగొట్టద్దండి, మళ్ళీ చేసుకోలేరు. ఈ బిల్డింగ్ చూసే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నిన్న టీజీ వచ్చినాడు, లండన్ లో ఇంట్లో తలుచుకొని వచ్చినాడు. వచ్చి నన్ను పిలిచాడు, నేను పోను, ఎందుకంటే అట్లా సొంత పోకూడదు, మాకు చాలా మందిని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటారు కాబట్టి. పొద్దుటూరు వచ్చి పిలిచినారు. ఇంకా లోకేష్ ఎప్పుడు చెప్తాంటాడు, ఆడి ఇవ్వదామా అని. అంత చిన్న చూపు చేద్దాం చూడొద్దండి. తాడిపత్రిని సరిపోకపోవచ్చు, కానీ మనం అందరం తాడిపత్రిలోనే ఉన్నాం. మీరే చూడండి, ఎప్పుడో తాడిపత్రికి పోతే ఏమంటారు, ఇంకా దేవాలయాలు ఇంప్రూవ్ చేస్తున్నా. మీరు ఎవరన్నా చూసినారా, పెద్ద ఇదేసినాను, మీకు ఓపిక లేదు చూసేదానికి. శివుని పక్కన ఒక పెద్ద యాడ్ ఇచ్చినాం. ఎవరైనా చెప్తారా? టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ. బుక్ కూడా రాస్తాను. ఆల్రెడీ చాలా మంది వస్తున్నారు. మన 8-15 రాత్రి ఒక ఫోన్ చేసినాడు, సార్ మీ ఇంటి పక్కనే పూరి జగన్నాథ్ ఇల్లు కట్టినప్పుడు నేను నిన్ను చూసినాను సార్, మా ఇంటి పక్కన పూరి జగన్నాథ్ ఇల్లు చూసినాను సార్, భావాలతో నిన్ను చూడాలనుకుంటున్నాను సార్. 8-15 వచ్చినారు రాత్రి. 27 మంది లేడీస్, 10 మంది. మళ్ళీ గాయత్రి సాయిబాబా టెంపుల్ చూపించిన అన్నం పెట్టి పంపించిన వాళ్ళు అంటున్నారు, సార్ సిటీకి పోవాల్సిన అవసరం లేదు సార్, సిటీకి అంత బ్రహ్మాండంగా ఉంది సార్. దాంట్లో ఇప్పుడు కంప్యూటర్లు పెట్టిస్తున్నా, 10 కంప్యూటర్లు మ్యారీడ్ ఉమెన్ నేర్చుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్ సరిగా లేదు. ముస్లింస్ కు 10 కంప్యూటర్లు ఇచ్చినా వాళ్ళు ఇంకా రెడీ కాలే. క్రిస్టియన్స్ కూడా 10 కంప్యూటర్లు పెట్టినా వాళ్ళు రెడీ కాలే. ఫ్యూచర్ ఈస్ ఇట్లా ఉంటే బతకదు. కానీ ఈ ఊరికి మేము అనుకున్నట్లు జరుగుతుంది. ఎందుకు అనుకోవాలో జరుగుతుంది. నంబర్ 1 కాదు, అందరు ఇక్కడికి రావాల్సిందే. ఇప్పుడు ప్లాట్లు అమ్ముడుకోవడంలే, కానీ ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఉంది. సేమ్ థింగ్ తాడిపత్రిలో మార్కెట్ ఉంటుంది. దయచేసి మనం ఎంతన్నా శత్రువులను కానీ ఇంకోటి కానీ ఏమన్నా కానీ మీ అందరి యొక్క చూపు తాడిపత్రి మీద ఉండాల్సిందే. లేదంటే మళ్ళీ కోడుకోదు. ఎందుకంటే ప్రతిదానికి ఆలోచన ఉంటుంది. There is a way. Get out the start up చెప్పండి. తెమ్మన్నా వేరే మున్సిపాలిటీలా, కార్పొరేషన్ తెమ్మన్నా. ఇవి కూడా అంతా ఆలోచించి ఈ విషయాల్లో ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకొని నిజంగా వారి యొక్క సహకారంతో ఈ 3 ప్రాజెక్టులు చేస్తున్నారు.